ఎస్పీ స్థాయిలో సేవలు అందించడం అంటే చాలా గొప్ప స్థాయి. సో అక్కడున్న సాటిస్ఫాక్షన్ మీకు ఈ రాజకీయాల్లో కనిపిస్తోందా? ఎందులో ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంది? మానవ సేవే మాధవ సేవ అని అన్నారు. సో ఇందులో ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంది. చాలామంది పాపం బడుగు బలహీన వర్గాలు ఏదైతే నా సోదరులు ఉన్నారో, నా సోదరి మనులు ఉన్నారో, వాళ్ళు వచ్చి వారి బాధలు చెప్పుకున్నప్పుడు నాకు ఇంకా ఎక్కువ పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా లిమిటెడ్ సోర్స్ ఉంటుంది, లిమిటెడ్ పవర్స్ ఉంటుంది. వేరే యాజ్ ఎ పొలిటీషియన్గా ఎక్కువ రిసోర్సెస్ ఉంటాయి. నేను వారికి ఏమైనా సేవ చేయాలనుకున్నా కూడా ఎవరు చెప్పినా నో అన్నారు అనే భావనతో ముందుకు వెళ్తున్నాను. సో దట్ ఈస్ మోస్ట్ సాటిస్ఫాక్షన్. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది సార్ పొలిటికల్లో ఎంట్రీ అవ్వాలని? ఇంట్రెస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? గుడ్ క్వశ్చన్. నేను యాక్చువల్లీగా రాజకీయాలకు రావద్దు అనుకున్నాను, కానీ ఒకానొక సందర్భంగా ఈ రాజకీయ నాయకులు నా మీద వారి ప్రతాపం చూపెట్టి ట్రాన్స్ఫర్ చేయడం, ఒక అలిగేషన్ చేసి, అంటే బేస్లెస్ అలిగేషన్ చేసి, అప్పుడు కొంచెం మనసు నొచ్చుకున్నాను. ఇంత సేవ చేస్తున్నాం, రాజకీయం ఇట్లుంటుందా అనుకున్నా. కానీ అలాంటి కక్ష సాధింపు ధోరణికి పోవట్లేదు నేను ఇప్పుడు యాజ్ ఎమ్మెల్యేగా గెలిచాక అప్పుడే నిర్ణయం తీసుకున్నా. ఓకే, చూద్దాం, ఇది కూడా ఈ టేస్ట్ కూడా చేద్దాం, ఎట్లా ఉంటుంది ఈ టేస్ట్, ప్రజాసేవ టేస్ట్ ఎట్లా ఉంటుంది. అయితే పోలీస్ ఆఫీసర్గా చూశాను, ఇప్పుడు ప్రజల మధ్యన ఉండి చేస్తే ఆ టేస్ట్ ఎట్లా ఉంటుందని, ఆ టేస్ట్ను రుచి చూడాలని ఒక దృఢమైన సంకల్పంతో వచ్చాను. మీరు అడగగానే కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇచ్చింది, ఏం మ్యాజిక్ చేశారు? మ్యాజిక్ ఏం చేయలేదు మేడం. నా పైన వారు నా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు ఫస్ట్. తర్వాత ప్రజల్లో సర్వే అయింది. ప్రజలలో ప్రతి నోట నాగరాజ్ అన్న కావాలి అనేది వచ్చారు. ప్రతి నోట కూడా ఏదైతే మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఏవైతున్నాయో ఆ పథకాలు 6 గ్యారంటీలను ప్రజల మధ్యకు తీసుకుపోగలిగాను. ప్రతి ఇంటింటికి, ప్రతి గడప గడపకు తీసుకెళ్తే వారికి చాలా ప్రగాఢమైన విశ్వాసం కలిగింది. 10 ఏళ్ల నుండి వాళ్ళు ఎదురు చూస్తున్న కష్టాలు డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా తీరుతుందని ఒక నమ్మకం, అపారమైన నమ్మకం మా రాహుల్ గాంధీ గారు, మా రేవంత్ ముఖ్యమంత్రి గారు, ఆ టీం అంతా కూడా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి టీం, భట్టి గారు, రాజనరసింహ గారు, ఏదైతే ఆ టీం ఉన్నదో ఆ టీం చాలా ప్రజలను నమ్మించగలిగాము. ఆ నమ్మకంతో వారి నమ్మకాన్ని కాకుండా ఈరోజు సేవ చేస్తున్నాం. ఆ పథకాలను కూడా ఇప్పుడు ప్రజల్లోకి తీసుకుపోగలుగుతున్నాం. ప్రచారం విషయానికి వస్తే నియోజకవర్గంలో మీరు అంతంత మాత్రం ప్రచారమే చేశారు, అసలు పూర్తి స్థాయిలో నియోజకవర్గాన్ని మీరు చుట్టేయలేదు అనే కామెంట్స్ ఉన్నాయి, ఏమంటారు? ఎస్, ఐ డూ అగ్రీ. ఎందుకంటే నాకు చాలా తక్కువ సమయం ఉండే. ఎందుకంటే టికెట్ కన్ఫర్మేషన్ కావడం, తర్వాత ఒక లాస్ట్ నాకు బహుశా 28 డేసే ఉండే. 28 రోజుల ముందు సెకండ్ లిస్ట్లో నా పేరు రావడం, నా పేరును ప్రతిపాదించడం రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీకి, వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే నా పైన విశ్వాసం పెట్టి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు, తర్వాత టీం అంతా నా పైన నమ్మకంతో ఇచ్చినందుకు ఆ సెకండ్ లిస్ట్లో వచ్చిన 28 రోజుల కంటే ముందు నుండి నేను ఏదైతే చేశానో ఎక్సర్సైజ్, అది కాకుండా నాకు ఇక్కడున్న పరిసరాలను, నాకు పరిచయాలు, ఈ యొక్క టోటల్గా నాకున్న ఈ కాన్స్టిట్యున్సీలో నాకున్న పరిచయాలు అనండి, లేక ఫ్రెండ్ సర్కిల్ అనివ్వండి, లేక నా క్లాస్మేట్స్ అనివ్వండి, అందరికీలో నా పేరు ధారాళంగా వెళ్ళిపోయింది. సో దాంతో నేను కొన్ని గ్రామాలకు వెళ్ళకుండా కూడా వారు అపారమైన నమ్మకంతో, ఎస్ నాగరాజ్ అన్న గారు ఉన్నారు, మనకు ఎట్లా అయినా ఒక పోలీస్ అధికారిగా వచ్చారు కాబట్టి తప్పనిసరిగా న్యాయం చేస్తారు అనే ఒక గట్టి అపారమైన నమ్మకంతో నా పైన వారు నాకు ఓటేసి గెలిపించడం జరిగింది. వరుసగా గెలుస్తున్న ఒక పొలిటీషియన్ మీద ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఫస్ట్ అటెంప్ట్లోనే 19,000 మెజారిటీతో గెలవటం వెనుక మెయిన్ రీజన్ ఏముందంటారు? నేను చెప్పాను కదా, మెయిన్ రీజన్ ప్రజలు. వారు చేసిన ఈ 10 ఏళ్లలో అఘాత్యాలు అవుతుందో, వారు చేసిన దురాక్రమణ కానివ్వండి, రైతులను పెట్టిన ఇబ్బందులు కానివ్వండి, లేక ల్యాండ్ మాఫియా కానివ్వండి, అతను ఒక రియల్ ఎస్టేట్ అండ్ ఈ వాజ్ ద కాంట్రాక్టర్. సో వారు ఎంతసేపు వారి యొక్క అభివృద్ధి చూసుకున్నారు, కానీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ, లేక వారితో మమేకమై ఉండడం కానీ, లేక వారి కష్టాలలో ఉండడం కానీ జరగలేదని నేను భావిస్తున్నాను. ఆ నమ్మకంతోనే నేను ప్రజలలో ఉండగలుగుతా అనే ఒక నమ్మకం కల్పించాను. నేను మీతోనే ఉంటాను అనే ప్రజాగాఢ విషయం కల్పించినాక
వారు నాకు వారు ఓటు వేయడం జరిగింది. మావోయిస్టుల ఎన్కౌంటర్లతో నాగరాజు రక్తపాతం సృష్టిస్తున్నారు, ఆయనకు ఓట్లు వేయొద్దు అని మీ ప్రత్యర్థి రమేష్ కామెంట్స్ చేసినవారు. మీరు ఎన్ని ఎన్కౌంటర్స్ చేసినారు? ఎన్కౌంటర్స్ కాదు, ఎదురుకాల్పులు. ఎన్కౌంటర్ అంటే అది ఆ స్టోరీ వేరే విధంగా ఉంటుంది. ఎన్కౌంటర్ అంటే దాన్ని ఎన్కౌంటర్ అన పిలవరు, ఎదురుకాల్పులలో నేను చేసేదానికంటే ఎక్కువ మందికి సాయం చేశాను. నా కాన్స్టిట్యున్సీ చుట్టూ ఉన్న గ్రామాలలో చాలామంది పాపం బడుగు బలహీన వర్గాలు ఈ మావోయిస్ట్ వారికి ఆకర్షితమై వచ్చినప్పుడు వాళ్ళను చాలామందిని పిలిచి కౌన్సిలింగ్ చేయడం, తర్వాత వారిని ఈ దారి కంటే ఈ దారి గొప్పది అని చెప్పడం, తుపాకీ కంటే శాంతియుతమైన పోరాటమే గొప్పది, మీరు ఇటు వస్తే బాగుంటుంది, మీ తల్లిదండ్రులు చాలా అపారమైన నమ్మకం పెట్టుకున్నారు, మిమ్మల్ని ఇంత పెద్ద చేశారు, మీరు వారిని కాదని వెళితే రేపు శవమే వస్తే వాళ్ళు ఎలా ఉంటారు, మీ తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి అని ఈ విధంగా వారికి కౌన్సిలింగ్ చేసి చాలామందిని నేను అటు వెళ్ళకుండా కౌన్సిలింగ్ ద్వారా వారిని మార్పు చేశాను. సరే, ఎదురుకాల్పులు అనేది సహజం. ఎక్కువ నేను పనిచేసిన ఏదైతే పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో ములుగు కానివ్వండి, లేకుంటే పాల్వంచల్లో కానివ్వండి, లేక మద్దూర్ పర్కాల్, ఎక్కడైనా కూడా ఎదురుకాల్పులు జరిగినాయి తప్ప ఎన్కౌంటర్ అనేది జరిగింది. ఓకే సార్, మీరు అన్నట్లు ఎదురుకాల్పులే తీసుకుంటారు ఎన్కౌంటర్స్ అని. ఎదురుకాల్పులు చేసేది మీరే, ఆ ఫ్యామిలీలకి అండగా నిలబడేది మీరే, మళ్ళీ ఆదుకునేది మీరే. ఈ లాజిక్ ఏంటి? తప్పనిసరిగా అమ్మ, వాళ్ళు పాపం ఏదైతే తెలియక చాలామంది అప్పుడు పోయిన వాళ్ళు కొంతమంది లిటరేట్ అయితే కొంతమంది ఇల్లిటరేట్స్ ఎక్కువ మంది రిక్రూట్ అయిపోయారు. అలాంటి వాళ్ళు తెలియక ఏదైతే అందులోకి వారిని ముందుగా మనం చాలాసార్లు వారి ఫ్యామిలీస్ని కౌన్సిలింగ్ చేసి వారికి మెసేజ్ పంపడం జరిగింది. మీరు సరెండర్ కాండి, బాగుంటుంది, జనజీవన స్రవంతిలో కలవండి, మీకు ప్రభుత్వం అన్ని విధాల ఫెసిలిటేట్ చేయగలుగుతుందని చెప్పి వారిని హెచ్చరించడం ద్వారా చాలా వరకు మెసేజ్ కూడా ఆ విధంగా వెళ్ళింది. దాని తర్వాత దురదృష్టంగా ఎదురుకాల్పులు అయినప్పుడు చనిపోయినప్పుడు మళ్ళీ ఆబ్వియస్లీ ఆ ఫ్యామిలీస్ను కాపాడుకునే బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది, మన పైన ఉంటుంది. సో ఆ ప్రభుత్వం కూడా వారిని ఆదుకునే దశలో ఉన్నారు, ఆదుకున్నారు కూడా. ఇప్పుడు మేము కూడా తప్పనిసరిగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా చనిపోతే వారి దగ్గర పోయి మేము ఉన్నాం అనే ఒక భరోసా కల్పిస్తున్నాం. అట్లనే మావోయిస్టులో ఏదైతే ఎదురుకాల్పులలో చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ను, సరెండర్ అయిన ఫ్యామిలీస్కు చాలా వరకు ప్రభుత్వం తరఫున వచ్చే ఏదైతే పథకాలు ఉన్నాయో వారిని చాలా వరకు అందించగలిగానని భావిస్తున్నాం. మావోయిస్టుల మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఎగ్జాక్ట్గా? మావోయిస్టుల మీద నా అభిప్రాయం వ్యక్తిగతంగా అంటే వాళ్ళు తుపాకీ కంటే శాంతియుత పోరాటం చేసి ప్రజాజీవనంలో వచ్చి ఈ జనజీవన స్రవంతిలో కలిసి రాజకీయంగా మార్పులు తెచ్చే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను. దట్ ఈస్ మన ఏదైతే గాంధీ మహాత్మా గారు చెప్పిండ్రో లేక గత పూర్వీకులు చెప్పారో శాంతి మార్గమే గొప్ప మార్గం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, అల్టిమేట్గా మళ్ళీ దానికి పరిష్కారం చివరికి ఇద్దరిని కూర్చునబెట్టి ఒక సామరస్యంగా మాట్లాడమే, పరిష్కారం చేయడమే, దట్ ఈస్ ద బెస్ట్ వే.